హాయ్ అండి. నమస్తే. ఏదైనా సరే నీది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధమైనా, విలువైన వస్తువైనా. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. ఏ బంధంలో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనవుతాం. ఎవరినీ తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల రూపాయల చెక్కు రాస్తుంది. జీవితం కూడా అంతే. ఎవరి విలువ వారిదే. కోపంలో వచ్చిన మాటలను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధని తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. జీవితంలో ఎదుటి దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఇలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఇంకోలాగా ఉంటారు. ఇది మాత్రం నిజమండి. జాగ్రత్తగా ఉండండి. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలవేల్పుని మార్చమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.